ఈ మధ్యన మన ఫోన్ బ్యాటరీలు ఒక్క రోజు కూడా రావట్లేదు. ఒకప్పుడు 5, 6 డేస్ వచ్చాయంటే నమ్ముతారా? ఫోన్‌లయితే స్మార్ట్ అయ్యాయి. లైఫ్ ఏమో కన్‌ఫ్యూజ్ అయింది. మన చైల్డ్‌హుడ్‌లో ఫోన్‌లు చాలా డంబ్. కానీ లైఫ్ చాలా ఇంటెలిజెంట్‌గా ఉండేది కదా! ఈ రోజు మనం మాట్లాడేదైతే ఫోన్‌ల గురించి కాదు, మన లైఫ్ గురించే. స్క్రీన్ టైమ్ లేని లైఫ్, యాంగ్జైటీ లేని లైఫ్, ఇంకా ఆన్‌లైన్ ప్రెషర్ కూడా లేని లైఫ్. ఆ టైంలో ఫోన్‌లయితే స్మార్ట్ కాదు. కానీ లైఫ్ మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడైతే మన ఫోన్‌లో 256 జీబీ స్పేస్ ఉంటుంది. కానీ మన మైండ్‌లో స్పేసే లేదు. నోటిఫికేషన్‌లేమో ఫుల్ ఉంటున్నాయి. మెసేజ్‌లేమో అన్‌రీడ్ ఉంటున్నాయి. మిస్డ్ కాల్స్ ఎలా పడితే అలా ఉంటున్నాయి. అండ్ సమ్‌హౌ హార్ట్ అంతా ఎంప్టీగా అనిపిస్తది. ఇదంతా ఫన్నీ కదా! మీకు నోకియా ఫోన్‌లు గుర్తున్నాయా? చెప్పాలంటే అవి ఫోన్‌లే కాదు ఒక వెపన్‌లు. కింద పడితే నేల పగులుద్ది గానీ ఫోన్ పగలదు. అదే ఇప్పుడు ఫోన్ అయితే ముందు స్క్రీన్ పగులుద్ది, తర్వాత బాడీ విరుగుద్ది. ఇంకా గట్టిగా పడితే సిమ్ కూడా బయటకొచ్చేస్తది. అప్పుడైతే మనకి కేసులు లేవు, టెంపర్డ్ గ్లాసులు లేవు, ఇన్స్యూరెన్స్‌లు అస్సలు లేవు. ఫోన్ స్ట్రాంగ్, మనం చాలా పీస్‌ఫుల్ కూడా. బ్యాటరీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మార్నింగ్ 100% ఉంటది. మధ్యాహ్నానికి 30 వచ్చేస్తది. ఈవినింగ్ అయితే పవర్ బ్యాంకో, చార్జర్‌లో వెతుక్కోవడమే. అప్పుడైతే సండే పెట్టిన ఛార్జింగ్ మళ్ళీ సాటర్‌డే వరకు వచ్చేది. ఛార్జింగ్ పెట్టాలనే థాటే చాలా మంది మర్చిపోయేవారు. ఫోన్‌కి చిన్న సైజు టార్చ్ లైట్ ఉండేది. అప్పుడప్పుడు ఒక మెసేజ్‌లు పెట్టేవాళ్ళం. అది యుటిలిటీ లాగే ఉండేది కానీ ఎడిక్షన్ అయితే కాదు. ఇంకా నాస్టాల్జిక్‌గా చెప్పాలంటే స్నేక్ గేమ్ ఉండేది. అది గేమే కాదు. చిన్నప్పుడు అది ఒలింపిక్స్ లెక్క. అందులో స్కోర్ 999 వచ్చిందంటే లైఫ్‌లో ఏదో సాధించేసినట్టే. అండ్ ఎస్ఎంఎస్‌లు టైప్ చేయడం గుర్తుందా? సింగిల్ నంబర్‌లు టైప్ చేయడం, ఒక లైన్ టెక్స్ట్ చేయడానికి చాలా సేపు పట్టేది. అండ్ ఇంకొక మెసేజ్ వెనక్కి రావడానికి టైపింగ్ కనిపించేది కాదు. వాళ్ళు ఎప్పుడు పంపితే అప్పుడే చదివేవాళ్ళం. ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తే రూపాయి అయిపోద్దని భయమేసి మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళం. అవతల వాళ్ళు కూడా మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు. అండ్ కాల్ మీ అని ఒక మెసేజ్, అర్జెంట్ అన్న మెసేజ్, రకరకాలుగా కాంటాక్ట్ అయ్యేవాళ్ళం. అండ్ ఈవినింగ్ 6 అయితే ఆటోమేటిక్‌గా బయటికెళ్ళేవాళ్ళం. గ్రౌండ్‌లో డస్ట్ స్మెల్ చాలా బాగుండేది. సన్‌సెట్ చాలా బ్రైట్ ఉండేది. బాడీ నుంచి స్వెట్ కూడా వచ్చేది. అప్పుడైతే ఇంటికి ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని అయితే ఎవరు వెళ్ళేవారు కాదు. ఇంట్లో వాళ్ళు తిడతారని మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ గాని తిడితే అది ఒక ఇరిటేషన్ లానే ఉంటది. కానీ అప్పుడు అది నాస్టాల్జిక్ ఫీలింగ్ కదా! అండ్ ఇంకా ఫ్రెండ్స్ విషయానికొస్తే ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో ఉండేవారు కాదు. స్ట్రీట్‌లో ఉండేవారు. ఇప్పుడైతే ఇంటికొచ్చి ఫోన్‌లు చేస్తే ఫ్రెండ్స్ బయటకొస్తున్నారు. అప్పుడైతే సైకిల్లేసుకొని ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ పేరు పెట్టి అరవడమే. క్రికెట్ బ్యాట్లుండేవి. బ్యాట్లున్నవాడివే రూల్స్. ఔట్ అయ్యామంటే యాక్సెప్ట్ చెయ్యం. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయాలి. వాటర్ బ్రేక్ అంటే ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళం. అంతేగాని బిస్లరీ బాటిల్ కావాలనే గోలే ఉండేది కాదు. అప్పుడైతే లిటరల్‌గా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసాం. ఇప్పుడు వైఫై కోసమే వెయిట్ చేస్తున్నాం. కానీ అప్పుడు కూడా చిన్న సైజ్ బోర్డమ్ ఉండేది. బోర్ అయ్యేవాళ్ళం గానీ లోన్ అయ్యేవాళ్ళం కాదు. టెర్రస్ మీద పడుకుంటే స్టార్లు కూడా కౌంట్ చేయొచ్చు. క్లౌడ్ షేప్స్‌ని కంపేర్ చేసి ఏవో షేప్స్ అని పేర్లు కూడా పెట్టేవాళ్ళం. పేపర్ బోట్స్ వేయడం, రేడియోలో రాండమ్ సాంగ్స్ వినడం, ఇంకా లిరిక్స్ తెలియకపోయినా హమ్ చేయడం. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్ ఉంది, రీల్స్ కూడా ఉన్నాయి. కానీ స్టిల్ బోర్ అనే పదానికి డెఫినిషన్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు కదా! అండ్ ఇప్పుడు ఫోటోస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అప్పట్లో ఫోటోస్ చాలా రేర్. కెమెరా అంటే రీల్‌కి 24 పిక్చర్సే. స్మైల్ ఏమో జెన్యూన్ ఉండేది. పోజ్ ఏమో ఆక్వర్డ్ ఉండేది. మెమోరీస్ చాలా పర్మనెంట్‌గా ఉండేవి. ఫెస్టివల్స్‌కి, పుట్టినరోజులకి స్టూడియోలకెళ్ళి స్ట్రెయిట్‌గా నిలబడి ఫోటో దిగడమే. ఇప్పుడు కెమెరా ఫోన్‌లో ఉంది కాబట్టి వేల కొద్దీ సెల్ఫీలు దిగిపోతున్నాం గానీ, అప్పుడు ఫోటో దిగ్గానే ప్రింట్ వచ్చి చేత్తో పట్టుకొని చూస్తే హ్యాపీనెస్ డిఫరెంట్ కదా! ఒక్కసారి ఆలోచించండి. ఫోన్‌లో అయితే స్టోరేజ్ ఫుల్‌గా ఫోటోలున్నాయి. కానీ హార్ట్‌లో చాలా ఎంప్టీ ఫీలింగ్ లేదా? ఇంకా మన పేరెంట్స్ విషయానికొస్తే ల్యాండ్ లైన్‌లు రింగ్ అయ్యేంటి ఇంట్లో అందరూ సైలెంట్. ఎవరు లిఫ్ట్ చేస్తారో తెలీదు. టెలిఫోన్ మోగగానే ఫోన్ ఎత్తి ఫోన్ పక్కనే నిలబడి గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు. రెస్పెక్ట్ టోన్ ఆటోమేటిక్‌గా వచ్చేది. ఇప్పుడు కూడా పేరెంట్స్ వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెడతారు కానీ మనకే రిప్లైలు ఇవ్వడానికి బిజీ కదా! అప్పుడు వాయిస్‌లు ఎప్పుడు పడితే అప్పుడే వినేవాళ్ళం. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయి ఫెస్టివల్స్‌కి మాత్రమే వినాల్సొస్తుంది. ఫోన్‌లు స్మార్ట్ అయ్యాయి. మనం యాంగ్షియస్ అయ్యాం. ఫోన్‌లేమో వరల్డ్‌ని కనెక్ట్ చేస్తుంటే మనమేమో హార్ట్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం. నోటిఫికేషన్ మన ఫేసుల్ని చాలా కిల్ చేసేసాయి. టైపింగ్ స్పీడ్ అయితే చాలా బాగా పెరిగింది గానీ అండర్‌స్టాండింగ్ అసలు ఉందంటారా? ఒక మాటలో చెప్పాలంటే మనకి ఫోన్ అప్పుడు చాలా సర్వ్ చేసేవి. ఇప్పుడు మనమే ఫోన్‌కి సర్వ్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే ఫోన్‌ల గురించి కాదు, మన లైఫ్‌ల గురించే. టెక్నాలజీది తప్పే కాదు, మనమే బ్యాలెన్స్‌ని మర్చిపోయాం. స్నేక్ గేమ్ ఆడిన హ్యాపీనెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని రీల్స్ స్క్రోల్ చేసినా మీకైతే రాదు. మిస్డ్ కాల్ అర్థమే తెలీదు. వీడియో కాల్ ఎక్సైట్‌మెంట్ తెలీదు. పేరెంట్స్ ఇప్పుడైతే షౌట్ చేసి ఇరిటేషన్ అనే ఫీల్ అవుతున్నారు. కానీ అప్పుడున్న ఆ వైబ్ ఇప్పుడు లేదు కదా! ఒక్కసారి ట్రై చేయండి. ఫోన్‌లు సైలెంట్‌లో పెట్టండి. ఫ్రెండ్‌కి రాండమ్ కాల్ చేయండి. పేరెంట్స్‌తో 10 నిమిషాలు మాట్లాడండి. ఆకాశాన్ని చూడండి, సన్‌సెట్‌ని చూడండి. ఒక్కసారి మీ చైల్డ్‌హుడ్‌ని మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా రియలైజ్ అవుతారు. అది ఫోన్‌లే స్మార్ట్ అయ్యాయి కానీ లైఫ్‌ని స్మార్ట్‌గా లివ్ చేయడం అయితే మర్చిపోయామని. అండ్ గైస్, ఇఫ్ దిస్ వీడియో మేక్ యూ స్మైల్ ఆర్ రిమైండ్ యూ ఆఫ్ సంథింగ్ దట్ యూ మిస్ ఇన్ యువర్ చైల్డ్‌హుడ్, ఈ వీడియో అయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. బికాజ్ ఈ మెమరీస్ మనం క్లౌడ్‌లో షేర్ చేయలేం కదా! ఫ్రెండ్స్‌తో షేర్ చేసేద్దాం. అండ్ గైస్, మన ఛానల్ ట్రూ టాక్స్, రియల్ టాక్స్ ఇలాంటి క్యూట్ టాక్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. మీకు కనుక నచ్చితే ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆల్సో వి ఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే నేను కూడా ఈజీగా 1000 చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ యామ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.